వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కెమార్బిట్. ఈరోజు మనం ఈ వీడియోలో ఏం తెలుసుకుందాము అంటే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వాళ్ళకి మోడల్ పేపర్ చూద్దాం. అంటే వాళ్ళకి సిలబస్ మారింది కాబట్టి కొత్తగా ఇచ్చిన మోడల్ పేపర్ ఏంటో చూద్దాం అనమాట. సెక్షన్ ఏలో మనకి ఏముంటాయి, 1 మార్క్ క్వశ్చన్స్ 9 క్వశ్చన్స్ ఉంటాయి. చూడండమ్మా, ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, హ్యూమన్ బ్లడ్ ఈజ్ ఐసోటోనిక్ విత్. దీంతో హ్యూమన్ బ్లడ్ ఐసోటోనిక్ అవుతుంది, 0.9% ఆఫ్ NaClతో ఐసోటోనిక్ అవుతుంది. నెక్స్ట్, లెడ్ స్టోరేజ్ బ్యాటరీ ఈజ్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ సెకండరీ సెల్. అవునా, ఇది లెడ్ స్టోరేజ్ బ్యాటరీ దీనికి ఎగ్జాంపుల్, సెకండరీ సెల్కి ఎగ్జాంపుల్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి, ద నెంబర్ ఆఫ్ కొలిజన్స్ పర్ సెకండ్ పర్ యూనిట్ వాల్యూమ్ ఆఫ్ రియాక్షన్ మిక్స్చర్ ఈజ్ నోన్ యాజ్ కొలిజన్ ఫ్రీక్వెన్సీ. మనం ఈ పాయింట్ ఎందులో చూస్తాము, కొలిజన్ థియరీలో చూస్తాం ఈ పాయింట్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కోఆర్డినేషన్ కాంపౌండ్ కంటైన్స్ కోబాల్ట్ మెటల్. కోబాల్ట్ మెటల్ని ఏ కాంపౌండ్ కంటైన్ చేస్తుంది, క్లోరోఫిల్, హిమోగ్లోబిన్, విటమిన్ B12, మయోగ్లోబిన్. ఏది విటమిన్ B12లో మనకి ఏముంటుంది, కోబాల్ట్ మెటల్ అనేది ఉంటుందన్నమాట. ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ద సూటబుల్ మీడియం ఫర్ ప్రిపేరింగ్ గ్రిగ్నాన్ రియేజెంట్. గ్రిగ్నాన్ రియేజెంట్ ప్రిపేర్ చేసేటప్పుడు మనం ఏ మీడియంని యూస్ చేస్తాము, డ్రై ఈథర్ని యూస్ చేస్తాం అనమాట. గ్లిజరాల్ ఏంటి మనకి, గ్లిజరాల్ ఈజ్ ఏ ట్రైహైడ్రిక్ ఆల్కహాల్. నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్ చూడండి, వాట్ ఈస్ రాలే సాల్ట్. రాలే సాల్ట్ అంటే ఏంటి, సోడియం పొటాషియం టార్ట్రేట్నే మనం రాలే సాల్ట్ అంటాం. ఎయిత్ క్వశ్చన్ చూడండి, వాట్ ఈస్ IUPAC నేమ్ ఆఫ్ ఇథైల్ మిథైల్ ఎమైన్. ఇథైల్ మిథైల్ ఎమైన్ యొక్క IUPAC నేమ్ ఏంటి, N మిథైల్ ఇథనమైన్. నెక్స్ట్ నైన్త్ క్వశ్చన్ చూడండి, విచ్ లింకేజ్ కనెక్ట్స్ 2 మోనోసాక్రైడ్ యూనిట్స్. మోనోసాక్రైడ్ యూనిట్స్ని ఏ లింకేజ్ కనెక్ట్ చేస్తుంది, గ్లైకోసిడిక్ లింకేజ్ అనేది కనెక్ట్ చేస్తుంది. నెక్స్ట్ చూడండి అమ్మా, మనకి సెక్షన్ బి ఉంటుంది. సెక్షన్ బిలో ఆన్సర్ ఆల్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్. మనకి నెక్స్ట్ సెక్షన్ ఏంటి, బి సెక్షన్లో 2 మార్క్స్ ఉంటాయి. 2 మార్క్స్ ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి, 14 క్వశ్చన్స్ ఉంటాయి. 14 క్వశ్చన్స్ రాయాలన్నమాట. 10th క్వశ్చన్ చూడండి, స్టేట్ హెన్రీస్ లా. హెన్రీస్ లా అంటే ఏంటి, ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్ ద సాల్యుబిలిటీ ఆఫ్ ఏ గ్యాస్ ఇన్ ఏ లిక్విడ్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద పార్షియల్ ప్రెషర్ ఆఫ్ ది గ్యాస్. దాన్ని ఏమంటాం మనము, హెన్రీస్ లా అంటాం. 11th క్వశ్చన్ చూడండి, వాట్ ఈజ్ ఆస్మాటిక్ ప్రెషర్. ఆస్మాటిక్ ప్రెషర్ అంటే ఏంటి మనకి, ఇట్ ఈస్ ద ప్రెషర్ రిక్వైర్డ్ టు స్టాప్ ఆస్మాసిస్. ఆస్మాసిస్ని స్టాప్ చేసే ప్రెషర్నే ఏమంటాం మనము, ఆస్మాటిక్ ప్రెషర్ అంటాం. ఇట్ డిపెండ్స్ అపాన్ ది కాన్సన్ట్రేషన్ ఆఫ్ డిసాల్వ్డ్ పార్టికల్స్. ఇది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది, డిసాల్వ్డ్ పార్టికల్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. నెక్స్ట్ ఫారడేస్ ఫస్ట్ లా ఆఫ్ ఎలక్ట్రాలిసిస్, ద అమౌంట్ ఆఫ్ కెమికల్ రియాక్షన్ విచ్ అక్కర్స్ ఎట్ ఎనీ electrode during electrolysis by a current is proportional to the quantity of electricity passed through the electrolyte. అంటే మనకి కెమికల్ రియాక్షన్లో మనం ఎంత అయితే ఎలక్ట్రోడ్ దగ్గర ఎలక్ట్రాలిసిస్ అవ్వడానికి కరెంట్ పాస్ చేస్తామో అది దేనికి ప్రపోర్షనల్గా ఉంటుంది, మనం ఎంతైతే ఎలక్ట్రిసిటీ పాస్ చేసామో ఆ క్వాంటిటీకి ప్రపోర్షనల్లో ఉంటుంది. దాన్ని ఫారడేస్ ఫస్ట్ లా అంటాం. నెక్స్ట్ మెటాలిక్ కరోజన్ అంటే ఏంటి, మనం మెటల్ డ్యామేజ్ అయిపోవడాన్ని మెటాలిక్ కరోజన్ అంటాం. ద స్లో డ్యామేజ్ ఆఫ్ మెటల్ డ్యూ టు ఇట్స్ రియాక్షన్ విత్ ఎయిర్ వాటర్తో రియాక్ట్ అయ్యి మెటల్ డ్యామేజ్ అయిపోవడాన్ని మనం ఏమంటాము, మెటాలిక్ కరోజన్ అంటాం. ఎగ్జాంపుల్ ఏంటి, రస్టింగ్ ఆఫ్ ఐరన్. ఈ క్వశ్చన్ మనం ఆల్రెడీ అప్లోడ్ చేసాం, ఈజీగా ఒకసారి చెక్అవుట్ చేయండి. 14th క్వశ్చన్ చూడమ్మా, వాట్ ఈస్ సూడో ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్. సూడో ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ అంటే ఏంటి మనకి, సేమ్ ఇది ఫస్ట్ ఆర్డర్ లాగా బిహేవ్ చేస్తుంది, కానీ ఇది ఫస్ట్ ఆర్డర్ కాదు, ఇది హయ్యర్ ఆర్డర్ బట్ బిహేవ్స్ లైక్ ఏ ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్. బికాజ్ ఒక రియాక్టెంట్ ఏం చేస్తాము అంటే మనం లార్జ్ క్వాంటిటీలో తీసుకుంటాం. సో అది లార్జ్ క్వాంటిటీలో తీసుకోవడం వల్ల అది కాన్స్టెంట్ అవుతుంది. ఇప్పుడు CH3COO C2H5 H2Oలో మనం H2Oని ఏం తీసుకుంటాము అంటే లార్జ్ క్వాంటిటీలో తీసుకుంటాం అనమాట. సో మనం H2Oని కాన్స్టెంట్గా తీసుకుంటాం, అప్పుడు CH3COO C2H5 మనకి రియాక్టెంట్ అవుతుంది. అంటే ఏంటి, ఇది ఫస్ట్ ఆర్డర్ రియాక్టెంట్ అవుతుంది అనమాట. దాన్నే మనం ఏమంటాం, సూడో ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ అంటాం. ఇది ఎగ్జాంపుల్గా రాసుకుంటాం. నెక్స్ట్, వై Zn+2 is diamagnetic whereas Mn+2 is paramagnetic. Zn+2 is diamagnetic అంటున్నాడు, Mn+2 is paramagnetic అంటున్నాడు. ఎందుకు, Zn+2కి మనకి ఏముంటుందమ్మా, కంప్లీట్లీ ఫిల్డ్ d ఆర్బిటాల్స్ ఉంటాయి అండ్ కంటైన్స్ నో అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్. Zn+2 ఎలా ఉంటుంది మనకి, కంప్లీట్గా ఫిల్ అయిన d ఆర్బిటాల్స్ ఉంటాయి.
సో మనకి అన్పేడ్ ఎలక్ట్రాన్స్ ఉండవు అనమాట. అన్పేడ్ ఎలక్ట్రాన్స్ లేవు అంటే అదేంటి, డయామాగ్నెటిక్. నెక్స్ట్ Mn+2 హ్యాస్ 5 అన్పేడ్ ఎలక్ట్రాన్స్, సో ఇట్ ఈస్ పారామాగ్నెటిక్. మనకి పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అంటే అది పారామాగ్నెటిక్, అన్పేడ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అంటే అది డయామాగ్నెటిక్. నెక్స్ట్ క్యాలిక్యులేట్ ద స్పిన్ ఓన్లీ మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్. అమ్మ స్పిన్ ఓన్లీ మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ ఫార్ములా ఏంటి, μ = n × n+2. n అంటే ఏంటమ్మా, అన్పేడ్ ఎలక్ట్రాన్స్. మనకి ఎఫ్ఈకి ఎన్ని అన్పేడ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి, 4 అన్పేడ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో 4 × 4 + 2, సో 4 × 6 √20. √24 అంటే ఏంటి, 4.8 బిఎం దాని యూనిట్స్. నెక్స్ట్ 17th క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ దన్ అంబిడినైట్ లైగండ్, గివెన్ ఎగ్జాంపుల్. అంబిడినైట్ లైగండ్ అంటే ఏంటి, లైగండ్స్ విచ్ హ్యావ్ 2 different donor atoms but it binds to a metal through only one donor atom at a time is called ambidinate ligand అనమాట. మనకి ఎగ్జాంపుల్గా చూడండి, NO2- అండ్ SCN- అయాన్స్. అంటే లైగెండ్స్కి డిఫరెంట్ డోనర్ ఆటమ్స్ ఉంటాయి, బట్ ఇట్ బైండ్స్ టు ఏ మెటల్ ఆటమ్ త్రూ ఓన్లీ 1 డోనర్ ఆటమ్ అనమాట. 2 డోనర్ ఆటమ్స్ ఉన్నాయా సరే ఇది దేంతో బైండ్ అవుతుంది, ఓన్లీ 1 డోనర్ ఆటమ్తో మాత్రమే బైండ్ అవుతుంది. దాన్నే అంబిడినైట్ లైగండ్ అంటాం. ఎగ్జాంపుల్గా NO2- అండ్ SCN- అయాన్స్ రాసుకోవచ్చు. ఎనన్షియోమెర్స్ అంటే ఏంటి, ఎనన్షియోమెర్స్ ఆర్ పెయిర్ ఆఫ్ స్టీరియోఐసోమర్స్ దట్ ఆర్ నాన్ సూపర్ ఇంపాసిబుల్ మిర్రర్ ఇమేజెస్. నాన్ సూపర్ ఇంపాసిబుల్ అంటే అవి కలవ్ అనమాట. అలాంటి నాన్ సూపర్ ఇంపాసిబుల్ మిర్రర్ ఇమేజెస్ని ఏమంటామంటే మనం ఎనాన్షియోమెర్స్ అంటాం. 19th క్వశ్చన్ చూడమ్మా. గివ్ ద రియేజెంట్స్ యూజ్డ్ ఫర్ ద ప్రిపరేషన్ ఆఫ్ ఫినాల్ ఫ్రమ్ క్లోరోబెంజిన్. క్లోరోబెంజిన్ నుంచి మనం ఫినాల్ని తీసుకురావాలి అంటే ఏ రియేజెంట్స్ వాడతాము అంటే NaOH, HCl 2 యూస్ చేస్తాం. నెక్స్ట్ 20 క్వశ్చన్ చూడండి. లిస్ట్ ద రియేజెంట్స్ సూటబుల్ టు రెడ్యూస్ కార్బాక్సిలిక్ యాసిడ్ టు ఆల్కహాల్. కార్బాక్సిలిక్ యాసిడ్ నుంచి ఆల్కహాల్గా రిడ్యూస్ చేసే రియేజెంట్స్ ఏంటి, LiAlH4 ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఈథర్, B2H6 ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ BH3. ఈ రెండు ఏం చేస్తే మనల్ని కార్బాక్సిలిక్ యాసిడ్ని ఆల్కహాల్గా రెడ్యూస్ చేస్తాయి. 21 చూడండి. అరేంజ్ ద ఫాలోయింగ్ బేసిస్ ఇన్ ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ ది బేసిక్ స్ట్రెంత్. ఏమిచ్చాడు, ఎన్లిన్ ఇచ్చాడు, పారానైట్రో ఎన్లిన్ ఇచ్చాడు, పారాటోల్లిన్ ఇచ్చాడు. మళ్ళీ ఏమడుతున్నాడు, ఇంక్రీజింగ్ ఆర్డర్ అడుగుతున్నాడు. సో పారానైట్రో ఎన్లిన్ కన్నా ఎన్లిన్ ఎక్కువగా ఉంటుంది, ఎన్లిన్ కన్నా పారాటోల్లిన్ ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ 22 చూడండి. వాట్ ఆర్ ద ఎసెన్షియల్ అండ్ నాన్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ అంటున్నాడు. ఎసెన్షియల్ అంటే ఏంటి, విచ్ కెన్ బి సెన్సేస్డ్ ఇన్ ద బాడీ ఆర్ నాన్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్. మన బాడీలో సెన్సెస్ అయితే వాటిని ఏమంటాం మనము, నాన్ ఎసెన్షియల్ అంటాం. వాటిలో ఎగ్జాంపుల్ ఏంటమ్మా, గ్లైసిన్. అదే ఎసెన్షియల్ అంటే విచ్ కెనాట్ బి సెన్సేస్డ్ ఇన్ ద బాడీ ఆర్ కాల్డ్ మనం ఏమంటామంటే ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ అంటాం. సో ఎగ్జాంపుల్గా ఏం రాసుకోవచ్చు, వాలిన్ రాసుకోవచ్చు. ఎసెన్షియల్ అంటే మన బాడీలో అవి రెడీ అవ్వవు అనమాట. అదే నాన్ ఎసెన్షియల్ అంటే బాడీలో రెడీ అయి ఉంటాయి. నెక్స్ట్ 23 చూడండి. డిఫరెన్స్ బిట్వీన్ గ్లోబులర్ అండ్ ఫైబ్రస్ ప్రోటీన్స్ అంటున్నాడు. గ్లోబులర్ అంటే ఏంటి, అవి ఏమవుతాయి అమ్మా, సాల్యుబుల్ ఇన్ వాటర్. అవి ఏమవుతాయి, వాటర్లో సాల్యుబుల్ అవుతాయి. ఫైబ్రస్లో ఇన్సాల్యుబుల్ ఇన్ వాటర్ రాసుకోవచ్చు. గ్లోబులర్కి ఎగ్జాంపుల్ రాయాలంటే ఇన్సులిన్, అల్బుమిన్స్. నెక్స్ట్ ఫైబ్రస్కి ఇన్సాల్యుబుల్ ఇన్ వాటర్, అవి ఎగ్జాంపుల్ ఏం రాసుకోవచ్చు, కెరాటిన్, మయోసిన్ రాసుకోవచ్చు. నెక్స్ట్ మనం సెక్షన్ సి చూడాలి. సెక్షన్ సిలో మనకి 4 మార్క్స్ ఉంటాయి. 12 క్వశ్చన్స్ ఇస్తాడు, 8 క్వశ్చన్స్ రాస్తే చాలు. చూడండి. వాట్ ఈస్ ద మైండ్ బై పాజిటివ్ డీవియేషన్ క్వశ్చన్ ఇది. నెక్స్ట్ 25 క్వశ్చన్ ఏంటి, కోర్లాష్ లా. 26 ఏంటమ్మా, మాలిక్యులారిటీ ఆఫ్ ఏ రియాక్షన్, ఆర్డర్ ఆఫ్ ఏ రియాక్షన్. మనం 1 బైమాలిక్యులర్కి అండ్ 1 ట్రైమాలిక్యులర్ గ్యాసెస్ రియాక్షన్స్కి ఎగ్జాంపుల్ రాయాలి. అండ్ గ్యాల్వనిక్ సెల్ అమ్మ ఇది. గ్యాల్వనిక్ సెల్లో ఎగ్జాంపుల్గా డానియల్ సెల్ తీసుకుని డానియల్ సెల్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాము. నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్. ఇది మనకి ఫస్ట్ ఇయర్లో కూడా ఉంటుంది. సేమ్ క్వశ్చన్ మళ్ళీ సెకండ్ ఇయర్లో ఉంది, ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా మళ్ళీ. వాట్ ఆర్ హోమోలైటిక్ అండ్ హెటరోలైటిక్ కాంప్లెక్సెస్, గివ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ ఈచ్. అండ్ మెకానిజం ఆఫ్ SN1 విత్ ఎగ్జాంపుల్. అండ్ ఎసిడిక్ నేచర్ ఆఫ్ ఫినాల్స్ అండ్ కంపేర్ విత్ ఆల్కహాల్స్. 32 ఏంటి, గివ్ ద ఈక్వేషన్స్ ఫర్ ద ప్రిపరేషన్ ఆఫ్ ఫినాల్ ఫ్రమ్ క్యూమిన్ నుంచి ఫినాల్ని ఎలా ప్రిపేర్ చేసామో ఈక్వేషన్స్ రమ్మంటాడు. టోలిన్స్ రియేజెంట్ అంటే ఏంటో చెప్పాలి. ఎక్స్ప్లెయిన్ ఇట్స్ రియాక్ట్స్ విత్ ఆల్డిహైడ్స్ చెప్పాలి. ఎక్స్ప్లెయిన్ ద ఫాలోయింగ్ నేమ్డ్ రియాక్షన్స్ ఏంటి, శాండ్మేర్ రియాక్షన్, గెటర్మన్ రియాక్షన్. ఈ రెండు ఎక్స్ప్లెయిన్ చేయాలి. నెక్స్ట్ 35లో ద డైటరీ సోర్సెస్ ఆఫ్ ది ఫాలోయింగ్ విటమిన్స్ క్వశ్చన్ ఇది. ఏ విటమిన్, DEK.
ఈ విటమిన్స్ సోర్సెస్ ఏంటి అండ్ ఆ డెఫిషియన్సీ వల్ల మనకు వచ్చే డిసీజెస్ ఏంటి అవి కూడా రాయాలి. నెక్స్ట్ సెక్షన్ డి ఏంటి, మనకి 8 మార్క్స్ ఉంటాయి, 2 రాస్తే చాలు. 36 చూడండి, గివ్ ఏ డీటెయిల్డ్ అకౌంట్ ఆఫ్ కొలిజన్ థియరీ, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ 37, రైట్ ద 4 postulates ఆఫ్ వెర్నర్స్ థియరీ ఫ్రమ్ ద ఆఫ్ కోఆర్డినేషన్ కాంపౌండ్స్, ఎక్స్ప్లెయిన్స్ ఇస్ ట్రాన్స్ ఐసోమరిజం. నెక్స్ట్ 38 ఏంటమ్మా, ఎక్స్ప్లెయిన్ ద ఫాలోయింగ్ రియాక్షన్స్, ఆల్డల్ రియాక్షన్, ఎస్టరిఫికేషన్, హెచ్విజెడ్, బ్రోమినేషన్ ఆఫ్ బెంజాయిక్ యాసిడ్. ఇవి కూడా నేమ్డ్ రియాక్షన్స్లో ఈ 4 ఇవి కూడా నేమ్డ్ రియాక్షన్స్. సో నేమ్డ్ రియాక్షన్స్ బాగా ఇంపార్టెంట్ అనమాట. మీరు ఇంకా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. మీరు సబ్స్క్రైబ్ చేస్తే నాకు మోటివేషన్ వస్తుంది ఇంకా వీడియోస్ చేయాలని. సో సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.